సిట్ ఏర్పాటు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఆ సిట్లో ఉన్న అధికారుల్ని ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫర్దర్గా దాన్ని బలోపేతం చేయడానికి కొంతమంది అధికారులు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకున్నారు. రీసెంట్గా పోలీస్ శాఖలో కూడా ఇంకొంతమందిని తీసుకున్నారు. సో ఆ దర్యాప్తు ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్క కాకినాడలోనే కాదు, విశాఖపట్నంలో ఉన్న కేసులు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే కేసులు నమోదు అవుతున్నాయో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, లేకపోతే మా డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, తప్పకుండా అన్నింటినీ కూడా సిట్ పరిధిలోకి వెళ్ళిపోతాయి. సమయం పడుతుంది. అనేక వేరే కేసులు కూడా ఉన్నాయి కదా, అధికారులు బిజీగా ఉన్నారు, ఒకేసారి అటువంటి ఒత్తిడి వారిపైన కూడా ఉంది. తప్పకుండా మొదలు పెడతారు, దర్యాప్తు లోతుగానే చేస్తారు. అది ఆ వివరాలు మా దగ్గర ఉండవు, తప్పకుండా చెక్ చేద్దాం. షూర్. ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఏమైనా ఓకే. Saurabh, you also hold a card. So I just wanted to show that this scan చేస్తే ఎలా వస్తుంది ఇది. వాళ్ళకి ఇచ్చేద్దాం కార్డ్స్, let them scan. వెనకాల ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ వాళ్ళకి క్లియర్గా ఉంటాయండి. ఇది ఇదివరకు లేని ఫీచర్. సో కింద పెట్టాలా? ఓకే. లేడీ అనండి. ప్రయారిటీ హౌస్ హోల్డ్స్లో మనం లేడీకి ఇస్తామండి. అదేవిధంగా ఎన్ఎఫ్ఎస్సి కార్డ్స్లో కూడా ఆల్వేస్ గివ్ దట్. తాకింది లేదని చూసి దానికి సంబంధించిన వివరాలు, ఆ కేసు సరుకు సీజ్ చేసినప్పుడు మాత్రం గతంలో మీకు చెప్పాను, దేర్ అ వెరీ క్లియర్ యాక్ట్ అనమాట. అది 6 నెలల కన్నా ఎక్కువ మంది పెట్టుకోలేం కాబట్టి సరుకుని మళ్ళీ ఆప్షన్ చేసి డిస్పోజ్ అవుట్ చేస్తారు. కానీ కేసు ఎక్కడ పోదు. సో ఎవరున్నా సరే వాళ్ళపైన వాళ్ళు లోతుగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. తీసి ఇచ్చేసేయండి, చూసుకుని ఇచ్చేసేయండి. స్కాన్ చేసుకుంటారు, మీకు తెలుస్తుందని కమిషనర్ గారు ఇచ్చారు. క్యాన్ వి గివ్ ఇట్ ఆఫ్ యాజ్ శాంపిల్స్? దే క్యాన్. సూవినియర్ ఉంచుకోండి, సూవినియర్. నో టేక్ ఇట్, నో ప్రాబ్లం. యా, అంటే మీకు ఇద్దానే తెచ్చాను నేను. బట్ విల్ రీప్లేస్ ఇట్, నో ప్రాబ్లం. విల్ రీప్లేస్. మీరు టెక్నాలజీ వాడుతున్నారు. ఇదివరకు ఒకసారి నేను యూనివర్సిటీ చదువుతుండగా ఒక ఆయన వైఫ్ వచ్చారు, వచ్చి ఐరీస్ ఇచ్చారు. మ్యాథ్స్ అంటారు. అంటే అడిగితే ఆల్రెడీ మీరు సుబ్బలక్ష్మణ్ అవుతూ వచ్చి క్యాడ్ తీసుకున్నారని చెప్పి చెప్తే పెద్ద గొడవ అయింది. టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది కదండి. ఇప్పుడు అది రియల్ టైం చెక్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్లో. ఏ కార్డ్స్ అమ్మా? అంటే మేము వర్కౌట్ చేస్తున్నాం. డైరెక్ట్గా కొరియర్ కంపెనీ ద్వారా మీకు డెలివరీ చేసేటట్టు, దానికి మాత్రం మరి 50 రూపాయలు 30 రూపాయలు డెలివరీ ఛార్జెస్ ఏదో పెట్టుకుని మరి మళ్ళీ ఈ వ్యవస్థ యావరేజ్ అంతే అనుకున్నాం. స్పీడ్ పోస్ట్ ద్వారా మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా వి విల్ కమ్. మంచి క్వాలిటీ ఉంది దీనికి. యా, యూ హ్యావ్ టు గివ్ అన్ ఎఫ్ఐఆర్ అండ్ మీరు లోకల్ జిఎస్డబ్ల్యూఎస్లో నమోదు చేసుకుంటే ఆన్లైన్ దాన్ని అప్లోడ్ చేస్తాం. క్వాలిటీ చూడండి, అసలు యూ కాంట్ కంపేర్ విత్ ఆధార్ ఎట్ ఆల్. చాలా అద్భుతంగా చేసాం, ఇది చాలా బాగా చేస్తాం. యా, ఏమైంది కావాలంటే ఇచ్చేసేయి. నువ్వేం పట్టుకొస్తున్నావు? వాళ్ళకి శాంపుల్ వాళ్ళకి కాపీ ఇస్తే నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు? వద్దనుకుంటే ఇచ్చి తీసుకోండి. మీరు అది చేస్తారు నేను అనుకోను.
కానీ అంటే జస్ట్ ఒక సువెనీర్ లాగా ఉంటుందిలే మనం లాంచ్ చేసినప్పుడు అని. స్కాన్ చేయండి. కమిషనర్ గారు ఇప్పుడే చేశారు, వాళ్ళు చేశారా? రావడం లేదా? మరి అదే అంటున్నాం కదా మీకు, ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పి. యా ఇట్ విల్ కమ్. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అదే కదా. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలి, మా బ్యాగ్స్ మీద కూడా ఇదే ఉంది. బ్యాగ్ మీద ఏ రైతు పండించాడో, ఏ ఎమ్మెల్యేస్ పాయింట్కి వెళ్ళిందో, ఏ బఫర్ గోడానికి వెళ్ళిందో, ఏ స్కూల్కి వచ్చిందో ఆ బ్యాగ్ మీద ఉంటుంది. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ట్రేస్ అండ్ ట్రేసబిలిటీ, పక్క ట్రాక్ అండ్ ట్రేస్ తీసుకున్నాడు, ఏ రేషన్ షాప్లో తీసుకున్నాడు. ఈ కాపీస్ అందరికీ మీకు అవి వచ్చినాయండి, షెడ్యూల్స్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ద ప్రోగ్రామ్. బాగా చేసుకుందాం మనం 25వ తారీఖు నుంచి. మీ దృష్టికి ఏమైనా వస్తే సమస్యలు తప్పకుండా చెప్పండి, విల్ క్విక్లీ రిపోర్ట్ బ్యాక్. థ్యాంక్ యూ.